ఒకటి సార్ వెస్టర్న్ కల్చర్ గూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి అనొచ్చు అంటే కంఫర్ట్స్ లెవెల్‌లో వేసుకోవడం తప్పు లేదు అని. హ్మ్. హ్మ్. సో కొంతమంది దీని మనోభావాలు దెబ్బతిని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అవును. సో ఆడవాళ్ళనే విమర్శించడం అనేది ఒక ఎత్తయిపోయింది. హ్మ్. ఏం జరుగుతుంది అసలు మన సమాజంలో? సమాజంలో పోటీతత్వం. నేను ఫేమస్ అవ్వాలనో, లేకపోతే కొంతమందుంటే సాంప్రదాయపు విలువలు చెప్పాలని పోటీ. సంధ్యారెడ్డి గారు పాపం సాంప్రదాయపు విలువలు చెప్పాలని ఆమె ట్రై చేస్తుంది. శివాజీ సాంప్రదాయపు విలువలు చెప్పాలని చెప్పారు. మినిస్టర్ సీతక్క గారు విలువలు చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ పాపం శివాజీ గారు లాస్ట్‌కి ఆయనకి ఏమర్థమైంది? నేనెవరికీ మంచి సలహాలు ఇవ్వకూడదు. నన్ను ఉమెన్స్ కమిషన్ పిలిచింది అని పాపం ఆయన బాధపడుతూ ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు అని పాపం ఆయన బాధపడ్డాడు. కానీ శివాజీ వల్ల మార్పు ఏమొచ్చిందంటే ఈ రోజున మెట్రోస్‌లో, ట్రైన్స్‌లో వెళ్తున్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నది స్టూడెంట్స్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ డ్రెసెస్‌లో వస్తున్నారు. లిమిటేషన్స్ మోడర్న్ డ్రెస్సులు వేసినా లిమిటేషన్స్‌లో వస్తున్నారట. అలాగే మనకి ఈ యొక్క ఇదే అనసూయ గారు తర్వాత సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మంచిగా శారీ కట్టుకుని వచ్చారంట హీరోయిన్లంతా కూడా. అవునా? ఎక్కడొచ్చారు? ఏమో నాకు తెలీదు, చెప్తున్నారు. అంటే మిగతా హీరోయిన్స్ కూడా శారీ కట్టుకొని మొత్తం మీద చేంజ్ అయితే వచ్చింది అని ప్రజల్లో టాక్ వచ్చింది. అంటే మంచి మార్పు, నిర్మాణాత్మకమైనటువంటి మార్పు, ఓకే. కన్స్ట్రక్టివ్ మార్పు. ఇదంతా నిధి అగర్వాల్ డ్రెస్ని బట్టి వచ్చింది. ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ. అవును. వాళ్ళు ఏదో సినిమాలో వాళ్ళు వేసుకుంటారు ప్రొఫెషనల్గా, అంతవరకు వేసుకొని వెంటనే కప్పేసుకోవాలి షూటింగ్ అయిన తర్వాత. బయటకు వస్తే ఇబ్బంది సుమా అని చెప్పబోయాడు, భంగపడ్డాడు శివాజీ. అందువలన భారత మహిళ ఎప్పుడు కూడా డ్రెస్సింగ్లో ఒకళ్ళు చెప్పనవసరం లేదు, మామూలుగానే జాగ్రత్తగానే ఉంటారు ఆడవాళ్ళు. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ మెయిన్గా ఈ సినిమా రంగము అనేటటువంటిది, ఈ టీవీ రంగం అనేటటువంటిది ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి మాయానగర్ అంటాం మనం బాంబేని. సో మాయానగర్ అంటే మాయా, రంగుల ప్రపంచం, రంగులు చూపిస్తుంది. అక్కడ ఏదో ఉంది అని అనుకుంటారు. సో అక్కడ ఈ డ్రెస్సింగ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడము, ఫ్యాషన్గా ఉండాలి, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఫ్యాషనబుల్గా ఉండాలి అని చెప్పేసి ఆ పోటీతత్వంతో డ్రెస్సెస్లో కూడా చేంజ్ వచ్చిందనమాట, పోటీతత్వం వచ్చింది. సో ఎవరు కూడా, ఏ పేరెంట్ కూడా నువ్వు మామూలుగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో మరీ అగ్లీగా అని ఎవరు అనరు. లిబర్టీ ఇస్తారు. వాళ్ళ పిల్లలు వేసుకుంటుంటే కాదని అనలేరు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్పుకున్నారు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంటర్ అయిపోయి అన్వేషణ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి పిచ్చి పిచ్చిగా దాన్ని వాగులు వాగారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నా అన్వేషణ. తర్వాత గరికపాటి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవును. సో ఏంటి సార్ మన హిందూ దేవతల మీద కూడా ఆ రకంగా మాట్లాడడం ఏంటి అసలు? వాడికి మేనర్స్ లేదు, వాడికి సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు. ఫేమస్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ తప్ప సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రిజెక్ట్ చేసేసారు అతన్ని. అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలి, చేయకపోతే అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు చాగంతి గారు, గరికపాటి గారు మనకి ఆచరణలో మనం రోల్ మోడల్స్గా తీసుకుంటాం ఆధ్యాత్మికతలో. వాళ్ళనే ఆయన్ని, గరికపాటి గారినే క్రిటిసైజ్ చేస్తే ఆయన ఏదో సరదాగా గరికపాటి నరసింహారావు గారు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని సంవత్సరాల బ్యాక్ చెప్పారు. ఏమని? ఇలా ఉంటే ఇప్పుడు సభ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్తో టీచర్ ఎలాగైతే చెప్తాడో ఈజ్ బేసికలీ టీచర్ రంజింపజేయాలని సభని. 18 సంవత్సరాల పిల్లలు ఆగుతారా, 55 సంవత్సరాలు మాకే అని చెప్పి ఏదో జోక్గా చెప్తారు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో. దాన్ని పెద్ద ఇతను తీసుకుని ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు సైంటిస్ట్గా బిల్డప్ ఇచ్చి ఒక పుచ్చకాయని తీసుకుని, ఒక కీరాన్ని తీసుకుని అగ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడేదో పెద్ద పిహెచ్డి నోబెల్ ప్రైజ్ వెళ్తున్నట్టుగా ఏదో ఆడవాళ్ళ తరపున ఎంత వీడేదో మాట్లాడుతున్నట్టు, భరోసా వేసుకుంటున్నట్టు, నీకు పంచకి నీకు ఇది కావాలా, గాలి తగలాలా నీకు, కానీ ఆడవాళ్ళకి అవసరం లేదా అని చెప్పి ఎగ్జాంపుల్ని సైట్ చేస్తూ నాస్టీ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాడు. సో ఇదంతా కూడా నాస్టీగా తయారైపోయింది. అంటే మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి టాపిక్ని తీసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండండి రా నాయన అంటూ సెన్సిటివ్గా చెప్పాలి. అలాంటిది అగ్లీగా ఆ సినారియో మారిపోయింది. ఎగ్జాంపుల్స్ ఇస్తూ రీసెర్చ్ చేస్తూ డెమాన్స్ట్రేషన్ మళ్ళీ దానికి. సో టోటలీ హోప్లెస్ అండ్ యూజ్లెస్ వీడియోస్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హిందూ మతం ఎప్పుడు కూడా లిబర్టీ ఇస్తుంది.
అండ్ డెమోక్రటిక్గా ఉంటుంది. హిందూ మతం కూడా గొప్పది కాదు అన్న వ్యాఖ్యలు కూడా చేశారు. అవును, హిందూ మతంలో ఇండియాలో పుట్టాడు వాడు, ఇండియాలో పెరిగాడు, ఇండియా తిండి తిన్నాడు. వాళ్ళ తల్లిపాలు రొమ్ము గుద్దినట్టుగా తల్లిపాలు తాగిన తర్వాత వాడు ఇండియా నేను రాను, ఇండియాలో రేపులు చేసేస్తారు, అత్యాచారాలు చేసేస్తారు, మా అమ్మాయిని అక్కడ కంటే కనుక అక్కడ పుడితే వేరే వాళ్ళు అత్యాచారాలు చేసేస్తారని వాళ్ళ సొంత కూతుల మీదే డైలాగులు వేసుకుంటున్నాడు. వీడు ఒక స్టూపిడ్ ఫెలో. ఆ మధ్య కాలంలో ట్రంప్ కూడా దేశాధ్యక్షుడు ఆమె వాళ్ళ కూతురు ఒబామా, ట్రంపే ఇవాంకా మీద జోకులు వేసినప్పుడు అమెరికన్స్ అంతా కూడా అసహించుకున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అప్పుడు తన తప్పు తను తెలుసుకొని ట్రంప్ ఇంకా మారిపోయాడు కాబట్టి మళ్ళీ పదవి ఇచ్చారు. వీడు కూడా గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారిని అలా అన్నప్పుడు అందరూ కూడా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా ఫాలోవర్స్ అందరూ కూడా తెలుగు సాంప్రదాయాన్ని పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఖండించారు. అండ్ మా గరికపాటి నరసింహారావు గారు ఆస్వాదించారు దాన్ని. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కనుక మనం తీసుకుంటే అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా యూత్ అని మాట్లాడుకుంటే అవును యూతే. మరి యూత్ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు, లండన్లో ఉన్న యూత్ ఉన్నారు. వాళ్ళేమి ఈ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోరు, వాళ్ళు మామూలు ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకుంటారు, కొంచెం మోడర్న్గా ఉంటుంది అంతే. అండ్ దే విల్ ఫ్రాక్స్ వేసుకుంటారు, లేకపోతే నిక్కర్తో ఈ బెల్ట్తో ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఇట్ విల్ నాట్ బి అగ్లీ. అండ్ మనం బెస్ట్ కంపిటెన్సీ ఇస్తాము ఎవరికి, బ్రిటన్ వాళ్ళకి, అమెరికన్ స్టూడెంట్స్కి. వాళ్ళకే కాదు, మేము ఇండియన్స్ మేమేమి మీకు ట్రెడిషనల్గా ఉంటూనే వీఆర్ గివింగ్ యూ ద బెస్ట్ రైవల్రీ అని చెప్పి వాళ్ళు పోటీ ఇచ్చారు. ఇది ఇప్పుడే కాదు, 40 years బ్యాకే నేను స్టూడెంట్గా నేను ఉన్నప్పుడు ఐ స్టడీడ్ ఇన్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. అండ్ మా టీచర్స్ అంతా ఆంగ్లో ఇండియన్ టీచర్స్. అప్పుడే మోడర్న్ డ్రెస్సులు వేసుకునేవారు వాళ్ళు. ఆంగ్లో ఇండియన్స్ అయినా వాళ్ళు ఈ డ్రెస్ అలాగా అగ్గిలిగా వేసుకునే ఏం కాదు, ఫ్రాక్ వేసుకునేవారు. ఇక్కడ వరకు ఫ్రాక్ ఉంటుంది. అండ్ దే విల్ క్యారీ అన్ అంబరెల్లా. సో అంత ట్రెడిషనల్గా ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ నువ్వు గోవాను కనుక తీసుకున్నట్లయితే గోవాలో లోకల్స్ అంతా కూడా ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్సులు లాంటివి వేస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళే, టూరిస్ట్ వాళ్ళు, అందులో నుంచి విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. ముంబైలో సిటీస్లో ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. వీళ్ళంతా ఏం చేస్తారు, ఎక్కువగా విలేజెస్ పాపం ఇన్నోసెంట్స్ వచ్చి మామూలుగా అబ్బా మనం అక్కడ వేసుకొని ఇవ్వట్లేదు, ఇక్కడ మనం వేసేసుకోవాలని పాపం వేసేసుకుంటున్నారు ఇన్నోసెంట్స్. దట్స్ వాట్ సంధ్యారాణి హ్యాడ్ పిక్డ్ అప్.